హాయ్ ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కట్ ఆఫ్ మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చాక అందరికీ తెలుస్తుంది. కానీ దానికంటే ముందు చాలామంది కట్ ఆఫ్లను రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ అవగాహనతో రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటిలో ఉన్నట్టు కాకుండా కట్ ఆఫ్ అంతకు మించి తగ్గుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం, ఎవరైతే బోర్డర్లో ఉండి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఇలాంటి కట్ ఆఫ్ల వల్ల నాకు జాబ్ రాదేమో అనుకుని చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఆఖరికి సక్సెస్ అయిన క్షణాలని ఆస్వాదించలేకపోతున్నారు. సో దానికోసం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింది రీజన్ వల్ల మీరు హోప్తో ఉండొచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే మనకి ఒక శాంపిల్గా ఇలాంటి కట్ ఆఫ్ ఒకటి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను. అయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మనకి కట్ ఆఫ్లు ఈ విధంగా చూపించారు. అయితే నేను ఫుల్గా చూసిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ కట్ ఆఫ్ అనేది ఈస్ట్ గోదావరిలో ఉన్న పోస్టులు, ఓపెన్ పోస్టులు 206 ఉన్నాయి. అయితే 206 ఉన్నప్పుడు మనకి చూపించిన పోస్టులు 166 పోస్టులు మాత్రమే చూపించి, దానికి తగ్గట్టు ఈ ఓసీ అనేది 83 అనేది 166 పోస్ట్ దగ్గర వచ్చింది, ఈ కరెక్ట్ మార్కులు అనేది. సో ఆ విధంగా కట్ ఆఫ్ అనేది తీయటం జరిగింది. మరి అలా తీసినప్పుడు మనకి ట్రైబల్ వెల్ఫేర్లో పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే దీనివల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది. ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 101కి దగ్గరగా ఉన్నాయి. అయితే ఈ పోస్టులు మళ్ళీ ఇందులో ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఒక 40 పోస్టులు ఇందులో ఉంటాయి. కరెక్ట్గా 40 పోస్టులు ఉన్నాయి. మరి ఈ 40 పోస్టులు దీనికి కూడా యాడ్ అయితే అప్పుడు ఏమవుతుంది? కట్ ఆఫ్ ఇంకొంచెం తగ్గుతుంది. కాబట్టి ఇదే సిచ్యువేషన్ వైజాగ్ అవ్వచ్చు, మిగతా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. సో దీనివల్ల యాక్యురేట్ కట్ ఆఫ్ రావాలంటే ఓన్లీ లోకల్ బాడీస్ తీసుకుని కట్ ఆఫ్లు ఇచ్చేసినంత మాత్రాన మనకి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్లు రావు. అభ్యర్థులు మానసిక వేదనకు గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇదొకటి కన్సిడర్ చేయండి. సో దీని తర్వాత మళ్ళీ మనకి 2 కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. చాలామంది ఎస్జిటి అనేటప్పటికి చాలా పోస్టులు తీశారు. అయితే దాంట్లో మళ్ళీ ఏంటంటే 2 కంటే ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళు హై స్కూల్కి స్కూల్ అసిస్టెంట్కి ప్రమోట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి కానీ, ఒకవేళ టీజీటీ వస్తే కూడా వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ప్రిన్సిపల్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎస్జిటి కాకుండా హై శాలరీ వచ్చేదానికి ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ మనకి అక్కడ కూడా పోస్టులు తగ్గుతాయి. అప్పుడు కూడా మళ్ళీ కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి. వెరిఫికేషన్లో ఫెయిల్ అవటం, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమంది, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్లో రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ టైంలో ఈడబ్ల్యూఎస్ అని పెట్టి రీసెంట్గా మనకి ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు, నోటిఫికేషన్ తర్వాత వచ్చిన వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే మళ్ళీ తర్వాత ఉన్న వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా వస్తుంది. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ ఉన్నదని మర్చిపోయి చాలామంది మెన్ ఉమెన్ కింద కేటగిరీ కింద డివైడ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడున్న హారిజాంటల్ రిజర్వేషన్లో 33% ఎలాగో రాసిన వాళ్ళు ఎక్కువ మంది ఉమెనే ఉన్నారు. అండ్ ఇంకా అప్రిషియేట్ చేసిన విషయం ఏంటంటే ఉమెన్కి ఎక్కువ పోస్టులు వచ్చినాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు 33% ఉండే సిచ్యువేషన్ ఎక్కడో రేర్ కేసెస్లో ఉంటుంది. కాబట్టి పాత ట్రెండ్స్కి తగ్గట్టు మినిమం నాలెడ్జ్ లేకుండా అది కూడా చేసే పద్ధతి వల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. సో దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మినిమం ఇక్కడ ఇదికి చేసింది, ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 166 పోస్టులతో ఈస్ట్ గోదావరికి చేసింది ఇది. మరి అలాగా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు వదిలేసి మిగతా డిస్టిక్ చేసినవి కూడా ఉండొచ్చు కదా. సో ఆ విధంగా చూసుకుంటే నేను ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకి అసలు కట్ ఆఫ్ ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. అండ్ డిఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అది నైట్ 12 అయినా 2 అయినా నేను ఖచ్చితంగా వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ పెడితే వెంటనే మీకు నైట్ టైంలో అయినా మీకు కరెక్ట్ అప్డేట్ వస్తుంది, వెంటనే చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అసలు కట్ ఆఫ్ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన దాంట్లో ఓసీ కట్ ఆఫ్ 83 ఉంది. సో 83 ఉన్నప్పుడు చాలామంది ఓప్స్ కోల్పోతారు. అయితే ఇక్కడ చూడండి 81కి కూడా వస్తుంది. ఎప్పుడు ఈ 168 పోస్టులు ఎలా వచ్చినాయి అంటే మనకి లోకల్ కాదు, ఇది ఓన్లీ నేను చెప్పేది లోకల్ పోస్టులు. నాన్ లోకల్ పోస్టులు తీసేయగా ఓన్లీ లోకల్ పోస్టులు, నాన్ లోకల్ అన్నీ కలిపి నేను వీడియో చేస్తాను. అయితే ఓన్లీ లోకల్ పోస్టులతోటి వీడియో చేసి దీంట్లో చూపిస్తున్నాను. ఈ వీడియోలో లోకల్ పోస్టులు వచ్చినప్పుడు మనకి 81.20 అది ఎక్కడ వచ్చిందని మీరు ఒకవేళ మెరిట్ లిస్ట్లో చూస్తే 264th పర్సన్ ఎవరు ఉన్నారో ఆ పర్సన్ దాకా అందరికీ ఓపెన్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనం చూసిన దాంట్లో ఎంత వచ్చింది? 80.4 వస్తుంది. మరి ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కలుపుకున్నప్పుడు ఎంత వచ్చింది? 78.
నేను చూసిన దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళు హ్యాపీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అది ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యారంటే ఇన్ కేస్ ఎనీ సిచ్యువేషన్లో రాకపోతే అది వేరే విషయం. కానీ వాళ్ళ సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ లాస్ట్ మూమెంట్స్ని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఈ సక్సెస్ మూమెంట్స్ని. కానీ ఇది కాకుండా మనం ఇలాంటి కట్ ఆఫ్లు చూడటం వల్ల చాలామంది వేదనకు గురవుతున్నారు. దానికోసమని నేను కొంచెం రిలీఫ్ ఇద్దామని ఇది చేస్తున్నాను. అండ్ కట్ ఆఫ్లు ఎంతలా ఎందుకు పెరిగాయి అంటే ఒకటే రీజన్, మనకి ఇంచుమించు లాస్ట్ టైం వచ్చి 7 years అవుతుంది, దగ్గరగా 7 years 6-7 years అవుతుంది. జనరల్గా ఈ 2-3 పడి ఉంటే ఈ గ్యాప్లో వీళ్ళందరికీ జాబ్స్ వచ్చి ఇప్పుడు మిగిలిన వాళ్ళు పోటీలో ఉండేవారు. కానీ అంతమంది ఒకేసారి ఉండటం వల్ల మనకి ఖచ్చితంగా ఇవి పెరగడానికి ఒక మేజర్ రీజన్. అండ్ దాంతోపాటు అందరూ ఒకసారి చెక్ చేసుకుంటే దీన్ని చూసుకున్న వాళ్ళు హోప్ పెట్టుకుని మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ తొందరగా రెడీ చేసుకుంటే చాలా మంచిది. అంతేగాని హోప్ వదిలేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు లాస్ట్లో స్కోర్ కార్డ్ వచ్చి అప్పుడు ఇబ్బంది పడి సిచ్యువేషన్ అయితే తెచ్చుకోవద్దని నా రిక్వెస్ట్. అండ్ దీనికంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా, కొంత తక్కువ ఉన్న వాళ్ళు పాయింట్స్లో కానీ ఒక 1 mark వాళ్ళకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. వస్తే మనం చాలా హ్యాపీ. ఎందుకంటే మిగతా ఎక్కువ మందికి రావడం మంచి విషయమే. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ ప్రమోషన్ అయ్యి హై స్కూల్కి వెళ్ళి మిగతా వాళ్ళకి వచ్చింది అనుకోండి, అందరికీ మంచిగా జరుగుతుంది కాబట్టి ఎనీ అప్డేట్ దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని కట్ ఆఫ్లు, మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజెంట్ కట్ ఆఫ్లు ఏమవుతా ఉన్నాయో, ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఏదైతే అవన్నీ మొత్తం అన్ని కలిపి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం నేను మీకు వీడియోస్ చేస్తాను. ఎప్పుడు వచ్చినా నేను అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.